లేకపోతే క్యాబినెట్ ఎంట్రీ ఉంటుందా? ఏంటి ఎలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మేము? ఎందుకంటే వాళ్ళని ఎంతసేపు అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా చర్యలు అడుగుతున్నాం. ఎందుకని గత ప్రభుత్వాలు ఇప్పుడు వాళ్ళు అందులో ఉన్నారు కాబట్టి. సో యు ఆర్ ద న్యూ ఎంట్రీ హియర్. ఏంటి ఎట్లా చూడొచ్చు మేము పవన్ కళ్యాణ్ గారిని? మేడం, పవన్ కళ్యాణ్ గారిని అయితే జనసేన పార్టీ జన సైనికులు కానివ్వండి, మా వీర మహిళలు కానివ్వండి, లేదు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి, ఆయన ఎప్పుడు కూడా అత్యున్నత స్థాయిలో చూడాలనే మేము కోరుకుంటాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే పరిపాలనా దక్షత ఉన్న వ్యక్తి. సీఎం అంటున్నారు కదా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అవును మేడం, ఫస్ట్ నుంచి కూడా మీకు చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని, లేదు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ని జన సైనికులకి అర్థమయ్యేట్టు ఆయన విడమర్చి చెప్తూ మా ప్రతి సమావేశంలో కూడా మీరు సీఎం అని చెప్పి అరవడం కాదు, మీరు ముందు ఓట్లు వేయండి అని చెప్పని మాలో ఉన్న అజ్ఞానాన్ని కూడా తొలగిస్తూ, మాలో ఉన్న యూత్ అంతటి కూడా మా కసిని ఓటు రూపంలో చూపించమని చెప్తూ పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచే మమ్మల్ని కేవలం పదవులు అలంకారానికి కాదు, అదొక బాధ్యత అని చెప్పే విధంగా మమ్మల్ని ట్రైన్ చేస్తూ ముందుకు తీసుకొచ్చారు మేడం. సో ఈ రోజు మనకి ఫామ్ అయిపోయే కేబినెట్ లో జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కనుక ఆయన అంటే ఇప్పుడు న్యూస్ లో వస్తున్నట్టు డిప్యూటీ సీఎం అనే పదవి వస్తే డెఫినెట్ గా జన సైనికులందరూ కూడా మేము సంతోషిస్తాం. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఎలా ఉండబోతుందని నాకు తెలిసి మరి కొన్ని గంటల్లో మాకు మా అంతర్గత సమావేశాలు తెలియజేయబోతున్నారు. ఎందుకంటే కేంద్రంలో కూడా మీకు అవకాశం ఉన్నప్పటికీ, ఎందుకంటే అసలు ఎన్డీఏ సంబంధించి ఈ బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ కూటమి కలవాలి అని చెప్పి బలంగా కోరుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మధ్యస్థంగా ఉండి మాలాంటి అనేక మంది సీట్లు కూడా ఆయన వదులుకుని మీకు జనసేన పార్టీ బలాన్ని మేము తగ్గించుకుని మూడు పార్టీలు కలవాలని కోరుకున్న వ్యక్తి అలా పవన్ కళ్యాణ్ గారు. కేంద్ర కేబినెట్ లో కూడా అవకాశం ఉన్నప్పటికీ కూడా ముందు ప్రాధాన్యత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి రావాలని చెప్పి అన్నారు. సో ఈ రోజు కూడా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కేవలం ఇది మనకి నీకిన్నంటే నాకిన్ని, నువ్వు 4 తీసుకుంటే నాకు 5 ఇవ్వు, ఇలా లెక్కల వారీగా కాకుండా నిజంగా ఆ ఒక శాఖని ఎవరు బాగా చేయగలుగుతారు, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా దానికి ప్రజలకు ఉపయోగపడతారని చెప్పి అనే విధంగా ఆలోచిస్తారు తప్ప మనకు వంతులు లెక్కలు లేదు, దీంట్లో మీకు సమాన షేర్లు రావాల్సిన అలాంటివి ఉంటాయని చెప్పి నేను అనుకోవట్లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సిన గౌరవం, ఎందుకంటే ఆయన సీఎం స్థాయిలో ఉంటూ నా సమాన స్థాయి పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి అని చెప్పి కోరుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన చూపిస్తున్న ప్రేమ డెఫినెట్ గా జనసేన అందరం కూడా మేము మనసులో పెట్టుకుంటాము. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు తీసుకోబోయే ఏ నిర్ణయం అయినా సరే మా జనసేన పార్టీ నుంచి డెఫినెట్ గా కొంతమందికి మంత్రివర్గంలో అవకాశం కల్పించబోతున్నారు. దాంతో పాటు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఉంటే ఇంకంతకు మించిన ఆనందం లేదు. ఆయన తీసుకున్న ఏ నిర్ణయాన్ని సరే ఏమన్నా సమాచారం ఉందా అంటే మాకు తెలిసి ఇప్పటికీ ఎగ్జాక్ట్ గా బయటకి ఏం రాలేదు మేడం. ఇప్పుడు మాకు మా పార్టీ ఆఫీస్ లో ఎమ్మెల్యే, మా జనసేన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అందరితో కూడా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సమావేశం అవుతున్నారు. సో ఆ సమావేశం మరికొన్ని క్షణాల్లో ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో అందరి అభిప్రాయాలు సేకరించి ఎవరెవరు ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళ భావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ప్రజల మనోభావాలు ఎలా తెలుసుకుని ఆ తర్వాత వాళ్ళకి ఈ సంబంధిత శాఖ అని చెప్పి అనుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను మేడం.